ప్రపంచ దేశాలు యుద్ధానికి దిగాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఇప్పటిదాకా రక్షణ కోసం ఏదైతే ఎర్ర సముద్రంలో, అరేబియా సముద్రంలో హౌతీ తీవ్రవాదులు లేకపోతే హౌతీ తీవ్రవాద మద్దతుదారులు చేస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడిని నిలువరించడానికి వాటి రక్షణ కోసం అని చెప్పేసి యుద్ధ నౌకలు పెడితే ఇప్పుడు ఆ యుద్ధ నౌకల మీదనే దాడులకు పాల్పడుతున్నారు హమాస్ తీవ్రవాదులు. ఇందులో అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకల మీద దాడికి పాల్పడినటువంటి అంశాన్ని మేము దాన్ని తిప్పికొట్టామని అమెరికా చెప్పింది. అంటే అక్కడ డిఫెండే చేసుకుని తప్పించి అఫెన్సివ్ స్టెప్ తీసుకోలేదు. దాంతో రెచ్చిపోతున్నటువంటి హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు బ్రిటన్కి సంబంధించినటువంటి రాయల్ నేవీ మీద అటాక్ చేశారు. కాకపోతే అది కూడా రిటాలియేషన్ అయితే చేయలేదు, కంట్రోల్ చేసుకుంది, డిఫెండ్ మాత్రమే చేసుకుంది. యూకే డిఫెన్స్ మినిస్టర్ గ్రాంట్ షెప్స్ denounced the largest Houthi attack in the country's navy in decades. Sharp said the Royal Navy warship HMS Diamond downed 7 attack drones. Sharps calling Houthi attacks in the Red Sea intolerable, lauded the crew of the ship for the heroic service. Washington had said that US and UK naval forces shot down 18 drones and 3 missiles on Tuesday and Wednesday. ఇది అసలు పాయింట్ ఏంటంటే అమెరికా బ్రిటన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీదనే దాడులు పాల్పడుతున్న ఏకంగా వాణిజ్య నౌకల రక్షణ కోసం వచ్చిన యుద్ధ నౌకల మీద దాడికి పాల్పడడం ద్వారా, మిస్సైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా రెచ్చిపోతున్నారు హౌతీలు. వాటిని మేము దారిలో నిరోధించగలిగే మా వాళ్ళు వీరోచితంగా ఆపారని చెప్తున్నారు తప్పించి అసలైనటువంటి మూలమైనటువంటి యెమెన్ని అర్థం చేయకపోవడం అన్నటువంటి ఇలా చేతకాంతనం.